అధ్యక్షుడు సోనియా గాంధీ సోనియా గాంధీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అందరూ ఇచ్చేసినటువంటి మన కార్యకర్తలకు నమస్కారాలు. తెలంగాణకు సోనియా గాంధీ చేసింది ఏంటంటే, మన ముద్దు బిడ్డలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెలంగాణలో ఇది జరుగుతుందని చెప్పి మన ప్రియతమ నేత దామోదర రాజనరసింహ గారి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ సోనియా గాంధీకి. అప్పుడు అది చూసి ఆమె బాధపడి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే అని తెలుసుకొని ఇచ్చే టైం క్రమంలో కూడా తెలంగాణలో వచ్చినా కానీ ఆంధ్రలో పోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ పోయినా సరే అని తెలంగాణ ప్రజలు చనిపోకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ మహానీయురాలికి ఎల్లవెల్ల తెలంగాణ ప్రజల తరఫున కూడా కృతజ్ఞతలు చేసుకుంటాం. మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు డిసెంబర్ 9కి మనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. ఎందుకంటే ఈరోజు డిసెంబర్ 9, 2009 నాడు మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజు ప్రకటన చేసిన రోజు కాబట్టి ఈరోజు మనకు ఎంతో చారిత్రాత్మక దినము కావున మనమందరం కూడా ఈరోజు తెలంగాణలో మనము అన్ని రకాల నీళ్లు, నిధులు, నియామకాల ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చింది కాబట్టి గత 10 సంవత్సరాల్లో చేసిన వారు ఇవన్నీ మరిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరంలో ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇవ్వడంలో మనకు తెలంగాణ ఎందుకు ఇవ్వాలి, ఏ మోసం ఉంది, ఇక్కడ ఉన్న విధి విధానాలేమై తెలంగాణ ఇచ్చుడు అవసరమా అనే విషయంలో మన గౌరవనీయులు మన ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గారు ఒక 2 గంటలు తెలంగాణ గురించి మన ఇంగ్లీష్లో విశ్లేషణ చెప్పి తెలంగాణ ఇచ్చే విధంగా మనం మోటివేట్ చేసిండు. తెలంగాణ ఈ విధంగా అవసరం ఉన్నది, ఈ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఇవ్వాలని సోనియా గాంధీ గారికి చెప్పినందువల్ల వారు మీరు చెప్పిన దానికి ఒప్పుకొని అవును తెలంగాణ నిజంగా కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఆ రోజు తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు వచ్చిన ఒక సంవత్సరంలోనే సుమారు 1000 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమాన పాలలో ఈరోజు పోతున్నాయి. ఈరోజు సోనియా గాంధీ గారి
జన్మదినం సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడి హాస్పిటళ్లలో లక్షలు లక్షలు ఖర్చు చేసుకొని వాళ్ళు చాలా డబ్బులకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈరోజు వారి శుభదినము వారి జన్మదినం సందర్భంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఈరోజు సుమారుగా ఒక 30 నుంచి 40 చెక్కులు మన పార్టీ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. వారందరూ కూడా ఆ చెక్కులను తీసుకుపోయి బ్యాంకులో వేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. సోనియా గాంధీ గారి జన్మదినం దాని సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. సోనియా గాంధీ గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, ఎన్ని రోజులైనా తక్కువే. ఎందుకంటే ఒక గల్లీ నెంబర్ పోటీకి కూడా తప్పుకొని ఈ రోజులలో ఆమె ప్రధానమంత్రిని చిన్నప్రాయంగా వదిలిపెట్టి అప్పుడున్న సీనియర్లు మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఐ గవర్నమెంట్ నడవడం జరిగింది. ఆమె హయాంలో దాదాపుగా ఒక 4-5 కొత్త చట్టాలను ఈరోజు జీడిపి పెరిగింది. ఈరోజు జీడిపి పెరగడానికి ముఖ్య కారణం సోనియా గాంధీ గారు. అప్పుడు ఎన్ఆర్ఈజేఎస్, ఆర్టీఐ, గృహహింస నిరోధక చట్టం ఇవన్నీ కూడా చట్టాల రూపంలో ఇంతకుముందు ఎవరైనా సరే స్కీములు చేస్తుంది. అది స్కీమ్స్ కావు, ప్రతి ఒక్కరికి ఫలాలు ఖచ్చితంగా అందాలనే ఉద్దేశంతో చట్టాల రూపంలో మొట్టమొదటిసారి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోనియా గాంధీ గారు. ఆయన 78 కాదు, ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవడం. ధన్యవాదాలు.